ప్రతి విజయానికి ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్లో విజయాన్ని సాధించాలంటే ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. వీటిని స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే కంటెంట్, మెటీరియల్స్, టెస్ట్స్, రివిజన్ వీటిని ఎలా చేస్తున్నారు? సో ఎటువంటి కంటెంట్ని మీరు గ్యాదర్ చేస్తున్నారు? ఎటువంటి Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. First of all, students andariki kuda holi shubhakankshalu. Mission 2.0, that is Mission Nirvana 2.0. చాలా మంది స్టూడెంట్స్ దీని గురించి అడుగుతూ ఉన్నారు. అండ్ దానికంటే ముందు చెప్పాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 25న ఎగ్జామ్ అయిపోయింది. అంటే మనకు తెలుసో తెలియకుండానో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఏపీపీఎస్సి గ్రూప్ 2 రగిల్చిన ఎమోషన్స్ కానీ లేకపోతే మనకి డిస్టర్బ్ చేసిన విధానం కానీ ఆ క్వశ్చన్స్ కొన్నిసార్లు కొన్ని చాలా మంచి మంచి సినిమాలు చూస్తే ఆ జ్ఞాపకాలు ఎక్కువ రోజులు గుర్తుంటాయంటారు కదా. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది మిగిల్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అరే అప్పుడే 1 మంత్ అయిపోయిందా అన్నట్లు కూడా ఉంది. అంటే 1 మంత్లో దాదాపుగా అసలు అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా కష్టపడి గ్రూప్ 2 ప్రిలిమ్స్ వరకు వచ్చాం. సో ఎంతైనా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. అలా తీసుకుంటూ ఉన్న క్షణంలో సో మొత్తం అంటే మనకు తెలియకుండానే 4 రోజులు గడిచిపోయింది. సో మీకు కూడా అలాంటి ఆలోచనే ఉండే ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చింది. వీటన్నిటి కోణంలో డిస్టర్బెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో 1 మంత్ అయింది, మరి రిజల్ట్ ఎప్పుడు? సో మరి యాక్చువల్ ఎగ్జామ్ ఎప్పుడు? ఇది చాలామంది స్టూడెంట్స్ వెంటాడే ఒక క్వశ్చన్. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకు ఏపీపీఎస్సి చైర్మన్ సో ఆల్మోస్ట్ 6 to 8 వీక్స్ లోపు రిజల్ట్ ఇస్తాము అని చెప్పారు. కొంతమంది ఈ మంత్ ఎండ్ కల్లా రిజల్ట్ రావచ్చు. సో అనుకున్నట్టే 6 to 8 వీక్స్ అన్నారు కదా, ఏప్రిల్ 15th లోపు రిజల్ట్ రావచ్చు. ఇటువంటివి చూస్తూ ఉన్నాము. సో ఎంత కాదనుకున్న రిజల్ట్ ఏదైనా కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్ అ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే మీ ప్రిపరేషన్కి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కొన్ని రోజుల క్రితం మిషన్ నిర్వాణ అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళని ఉద్దేశించి ఒక 100 డేస్లో తర్వాత మళ్ళీ కొన్ని రోజులైనాక 70 డేస్లో 60 డేస్లో అంటే ఎన్ని రోజుల్లో ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు అని కాదు, కానీ రాబోయే అన్ని రోజులు ప్రణాళికాబద్ధంగా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అన్న కోణంలో దీన్ని స్టార్ట్ చేశాను. అండ్ అలాగే దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏ ఎగ్జామ్కైనా కూడా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కంటెంట్. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కంటెంట్. అంటే ఈ కంటెంట్ ఈదర్ వీడియోస్ రూపంలోనైనా రావచ్చు, లేదా మీ అంతటా మీరే బుక్ రూపంలోనైనా కూడా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. కంటెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమైన వెపన్ కంటెంట్ అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్స్ అంటే జస్ట్ మెటీరియల్స్ కాదు, రిలవెంట్ మెటీరియల్స్. అంటే ఎగ్జామ్కి ఏ మెటీరియల్ చదివితే బాగుంటుంది అన్నట్టు, అంటే మరీ టూ మచ్ డీప్గా కాకుండా మరీ టూ మచ్ లోగా కాకుండా అలా ఉండడానికి ఒక మెటీరియల్స్. అండ్ అలాగే దాంతోపాటు టెస్ట్స్. చూడండి, ఇవాళ రేపు స్టూడెంట్స్ టెస్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో 100 టెస్ట్స్ 200 టెస్ట్స్ 200 అంటే కొన్ని సందర్భంలో 2000 టెస్ట్స్ అని కూడా అంటారు. అంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నంబర్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా టెస్ట్స్కి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ వ్యక్తులదే తప్పని చెప్పట్లేదు, కానీ స్టూడెంట్స్కి చెప్తున్నాను గైస్. అండ్ ఇంకొకటి చెప్తున్న వేలో మీకు నా వాయిస్ కనిపించవచ్చు. ఒక ఆల్మోస్ట్ 1-2 వీక్స్ నుంచి సివియర్ ఫీవర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్. వీటి కారణాల వల్ల నేను ఆల్రెడీ పాలిటీ లైవ్ క్లాస్ స్టార్ట్ చేయాలి, ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఒకసారి ఒక 1 డే క్లాస్ స్టార్ట్ చేశాను, అయిపోయిన వెంటనే మళ్ళీ థ్రోట్ ఇన్ఫెక్షన్, అసలు నోరు కూడా రాలేదు. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవట్లేదు, కానీ తప్పదు అని చెప్పేసి ఈ 10 నిమిషాలు వీడియో చేస్తున్నాను. అండ్ ఈవెన్ ఇప్పటికే చాలా లేట్ అయింది. రేపటి నుంచి ఆల్రెడీ పాలిటీ వీడియో క్లాసెస్ అంటే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. హోలీ ఆఫర్స్ అని చెప్పి ఇవాళ మంచి బెస్ట్ డీల్స్ మీకు ఇవ్వడం జరిగింది.
ఎలాగున్నా కానీ గొంతు ఉన్నా కానీ రేపు ఖచ్చితంగా లైవ్ క్లాసెస్ తీసుకుంటాను. సో టెస్ట్స్ మీకు లైఫ్లో తెలుసు, విటమిన్ సి లేకపోతే విటమిన్ డి, ఏ విటమిన్ అయినా బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అదే విటమిన్ చాలా తక్కువ ఉన్నా మనకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే విటమిన్ చాలా ఎక్కువ అయిపోయినా కూడా ఇంకా ఎక్కువ డిసీజెస్ వస్తాయి. ఏదైనా కూడా హై బీపీ లో బీపీ రెండు కూడా బాడీకి మంచివి కావు. సో లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ సరిపోవు, మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ కూడా మళ్ళీ ప్రాబ్లం. తక్కువ టెస్టులు చేసిన ప్రాబ్లమే, ఎక్కువ టెస్టులు చేసిన ప్రాబ్లమే. తక్కువ మెటీరియల్స్ చూసిన ప్రాబ్లమే, ఎక్కువ మెటీరియల్స్ చూసుకున్న ప్రాబ్లమే. తక్కువ కంటెంట్ ఎక్కువ కంటెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పడి కొన్నిసార్లు నంబర్స్ని చూస్తారు, అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ ఉన్న వీడియోస్ లేకపోతే ఎక్కువ నంబర్ ఆఫ్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఇవన్నీ చూసి మీరు మభ్యపడపు, అంటే లైక్ మోసపోకండి, లేకపోతే మ్యానిపులేషన్లో పడకండి, అది మీకు చెప్తున్నాను. సో ప్రతి ఎగ్జామ్కి కావాల్సింది కంటెంట్, మెటీరియల్, టెస్ట్స్. వీటన్నిటితో పాటు మీరు చదువుకున్న ఈ కంటెంట్, ఈ మెటీరియల్, ఈ టెస్ట్స్ ఏదైతున్నాయో ఎఫెక్టివ్గా రివైజ్ చేయాలి. సో ఇవన్నీ వెపన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే స్టూడెంట్కి తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా వీడియోస్ పైనే పడుతూ ఉంటాడు, లేకపోతే మెటీరియల్స్ పైనే పడుతుంటాడు, లేకపోతే మెటీరియల్స్ కాకుండా టెస్ట్ని నెగ్లెక్ట్ చేస్తాడు, లేకపోతే రివిజన్ నెగ్లెక్ట్ చేస్తారు. నేనేమంటానంటే సమన్యాయంగా ప్రతి ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఈ 4 టూల్స్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను. సో ఎన్నో గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ లేకపోతే ఎంతోమంది ఆస్పిరెంట్స్ని దగ్గర నుంచి చూసిన అనుభవంతో చెప్తున్నాను, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో అందుకోసం వీటిని బ్యాలెన్స్ చేసే విధంగా సో మనకు కంటెంట్ ఇవ్వడంలో కూడా ఫ్యాకల్టీ టీమ్ని కూడా చాలా అంత నీట్గా పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తే ఏపీ హిస్టరీ, ఇటు దత్తు మేత్రే సార్ అండ్ ఇటు రమణ సార్, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ, ఇది ఆల్రెడీ తెలుగులో సపరేట్గా అండ్ ఇంగ్లీష్లో సపరేట్గా కంటెంట్ ఉంది. ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న వాళ్ళు దాంతో ప్రొసీడ్ అవ్వచ్చు. అవి ఓల్డ్ వీడియోస్, నేనే చెప్తున్నాను, కానీ కంటెంట్ మారదు. కరెంట్ పాలిటీ ఏవైతే ఉన్నాయో అక్కడ నేను మీకు అప్డేషన్ ఇచ్చేస్తాను. ఓకే, సో అండ్ అలాగే దానికి సంబంధించి అడిషనల్గా ఇప్పుడు లైవ్ క్లాసెస్ కూడా మనం చూస్తున్నాం. మీకు చెప్పే ఉంటాను దానికి సంబంధించి. సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. సో లైవ్ క్లాసెస్ డీటెయిల్డ్గా సబ్జెక్ట్స్ వీటన్నిటిని కవర్ చేస్తూ, అంటే ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ కాకుండా కొత్త వాటిని ఫాలో కావాలి అనుకుంటున్నానంటే రేపటి నుంచి మీరు డైరెక్ట్గా ఈ లైవ్ క్లాసెస్ని కూడా మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ ప్లాన్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అన్ని చెప్పే ముందు, సో డే 1, డే 2, డే 3 ఇది ఆల్రెడీ నిర్వాణ అని చెప్పేసి ఏపీ ప్రిలిమ్స్కి తీసుకొచ్చాను. కైవల్య అని చెప్పి టీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 1కి తీసుకొచ్చాను. అయితే ఇంగ్లీష్ మీడియమే కాదు, ప్లాన్ని సపరేట్గా తెలుగు మీడియంలో కూడా మీకు డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. వీటన్నిటిని కూడా నేను డిసైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ ప్లాన్లో నేను ఏమి ఇవ్వబోతున్నాను, ఏం చేస్తున్నానని. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పిస్తున్నాం. మనకి ఇక్కడ చూస్తే చౌటి ప్రభాకర్ సార్, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎకానమీకి చాలా చాలా ఫేమస్ అయిన పర్సన్. అండ్ అలాగే ప్రదీప్ సార్ కూడా ఎకానమీలో ఫేమస్. అయితే చౌటి ప్రభాకర్ సార్ బైలింగ్వల్లో చెప్తారు, ఈ ప్రదీప్ సార్ ఏమో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా జగదీష్ సార్ కంప్లీట్ చేస్తారు. అయితే కొన్ని టెక్నాలజీ పార్ట్స్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది అన్న విధంగా సో హిదాయతుల్లా సార్తో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ని చెప్పించడం జరిగింది. అయితే మేబీ జగదీష్ సార్ క్లాసెస్ చెప్పే క్రమంలో లేట్ అవుతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీన్ వైల్ ఫస్ట్ 2 యూనిట్స్ హిదాయతుల్లా సార్తో చెప్పించడం జరిగింది. సో నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్లాన్లో సో ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఎగ్జామ్కి తగ్గట్టు ఎంత కంటెంట్ అవసరం. సో చూడండి, మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే బుక్స్ని చదివి ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమో అంటే ఆ ఓన్గా ఉండడంలో లేకపోతే ఇట్లాంటి క్లాసెస్ తీసుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఓన్గా ప్రిపేర్ అయిపోయి ఫర్ సపోజ్ ఏపీ హిస్టరీకి ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేకపోతే ఇండియన్ పాలిటీకి ఒక టెక్స్ట్ బుక్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక టెక్స్ట్ బుక్. ఒక బుక్ చదివి ఆ బుక్ని పూర్తిగా మీ ఓన్గా చదివితే సో ఒక టాపిక్ అయిపోతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేశారనుకోండి, ఈ ఓన్గా చదివిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. అంటే సార్ నేను ఓన్గా చదవచ్చు కదా, అంటే ఓన్గా చదివితే బాగుంటుందా లేకపోతే కోచింగ్ ద్వారా చదివితే బాగుంటుందా మీరు అంటారు.
ఆన్సర్ నా దగ్గర కాదు, మీ దగ్గర ఉంటుంది. సో మీరు ఒక 1 యూనిట్‌ని మీ ఓన్‌గా ఒక బుక్‌లోంచి చదివితే మీకొచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? అండ్ అలాగే ఇదే కంటెంట్‌ని ఆ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ వీడియోస్ మీరు విన్న తర్వాత, ఆ తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతుంటాయి? ఇలా మీ అంతట మీరు చదివితే మీకు ఎంత టైం పట్టింది? సో ఫ్యాకల్టీ చెప్తే ఎంత టైం పట్టింది? ఈ రెండిటిని టెస్ట్ చేసుకొని, సో మీ కాన్ఫిడెన్స్‌ని బట్టి మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించి సెట్ ఆఫ్ టెస్ట్స్ నేను ఇస్తాను. అంటే బుక్ లిస్ట్ ఇస్తాను. సో వీడియోస్ ప్రిపేర్ అవ్వాలంటే బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌తో ఉన్న ఒక టీమ్‌ని రోహిత్స్ అనాలిసిస్ వేదికగా మీకు చూపించడం జరుగుతుంది. సో గైస్ ఇప్పుడు మనం చూస్తే ప్లాన్ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. సో ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో రోజు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డైలీ 12 అవర్స్, రోజు 12 గంటల్ని, రోజు 12 గంటలు మీరు నాకు కేటాయించాలని చెప్తున్నాను. సో కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అయితే నేనేం చెప్తానంటే గైస్, సో ఎస్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కష్టం కాదని నేను చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ కొంతమంది వీలైనంత వరకు రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా కానీ అట్లీస్ట్ ఒక 2 మంత్స్ గ్యాప్ తీసుకొని లీవ్ తీసుకొని చదవాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు 12 గంటలు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఓన్లీ రోజు 12 గంటలు చదువుకొని ఎలా 75 డేస్‌లో సిలబస్‌ని కంప్లీట్ చేసి, రివైజ్ చేసి, టెస్ట్స్ ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ నేను డిజైన్ చేస్తున్నాను. సో మీకు 12 అవర్స్ ఎవరైతే కేటాయించగలుగుతున్నారో వాళ్ళు కరెక్ట్‌గా దీన్ని ఫాలో కావచ్చు. లేదా ఎవరికైతే 6 అవర్స్ మాత్రమే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే నేను పెట్టుకున్న ప్లాన్, నేను చేసిన ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకొని 6 అవర్స్‌లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో 75 డేస్‌లో మనకి ఇంతకుముందు సవాంగ్ గారు చెప్పినట్టు సో 8 వీక్స్ వరకు ప్లాన్ చేస్తే ఏప్రిల్ 15th వరకు మనకు రిజల్ట్ రావచ్చు. 15th లోపు రిజల్ట్ వస్తుంది. వాళ్ళు అనుకున్నట్టు జూన్‌లో కానీ జూలైలో కానీ ఎగ్జామ్ పెడితే ఆల్మోస్ట్ 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు ఇంకా అటు ఇటుగా దొరుకుతుంది. సో నేనేం చేశానంటే యావరేజ్‌గా 2.5 మంత్స్ 75 డేస్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకొచ్చాను. సో ఎగ్జామ్ ఇంతకంటే ముందైతే ఉండదు, దీని తర్వాతే ఉంటుంది. సో ఈ 75 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఎఫెక్టివ్‌గా రివైజ్ చేసుకోవడానికి మంచి ప్లాన్ అనేది ఉంటుంది, మంచి టైం అనేది ఉంటుంది. సో అండ్ అలాగే ఇవాళ హోలీ ఆఫర్స్ ఉన్నాయి. సో చాలా తక్కువ కాస్ట్‌కి మీరు తీసుకున్న కోర్సులోనే అన్ని 5 సబ్జెక్ట్స్, అన్ని టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు అందులో ఉన్నాయి. కొన్ని ఇంకా సబ్జెక్ట్స్ రికార్డింగ్ అవుతూనే ఉన్నాయి. సార్ ఇంకా కంటెంట్ లేదని ఫీల్ అవ్వకండి. సో అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మీకు ఇక్కడ చూశాను, ప్లాన్ ఇచ్చాను చూడండి. సో 75 డేస్ ప్లాన్ అన్నాను కదా. ఇక్కడ నేను ఫస్ట్ 20 డేస్ ప్లాన్‌ని మీకు డిస్‌ప్లే చేశాను. ఈ 20 డేస్ ప్లాన్ చేయడానికి కూడా నాకు ఆల్మోస్ట్ 15 డేస్ పట్టింది. రోజు స్టూడెంట్స్ మెసేజ్ పెడుతూనే ఉన్నారు. సార్ ప్లాన్ ప్రిపేర్ అయ్యారా? మిషన్ నిర్వాణ 2.0 అయిపోయిందా? నన్ను తీసుకోవాలనుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ. సో రోజుకు అంటే ఎంత టైం పడుతుంది అంటే ఒక ఫ్యాకల్టీతో మాట్లాడి, సార్ ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎకానమీలో చూస్తే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్‌ని ఇంతసేపు చెప్పారు. దానికి రిలేటెడ్ మెటీరియల్ ఎంతసేపు చదవాల్సి వస్తుంది? సో పోనీ రోజు మీరు చదివింది ఒక గంట సేపు చదివితే సరిపోతుందా? నోట్స్ సరిపోతుందా? ఏదైనా హార్డ్ కాపీ అంటే ఏదైనా స్టాండర్డ్ బుక్ కావాలా? ఇలా ఫ్యాకల్టీ, అలాగే ఎన్వైరన్మెంట్ ఫ్యాకల్టీతో, ఏపీ హిస్టరీ ఫ్యాకల్టీతో, సో ఇలా అందరితో డిస్కస్ చేసి దీన్ని మీకు ప్లాన్ రెడీ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు. సో డే 1, డే 2. సో ఫస్ట్ ఎకానమీ సిలబస్ అండ్ బేసిక్స్ వీడియో, పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్ 4 గంటలు, అండ్ అలాగే సిలబస్ అనాలిసిస్ అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 1 అవర్ సిలబస్ అనాలిసిస్, అండ్ అలాగే బయోడైవర్సిటీ 1 అవర్ వీడియో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జగదీష్ సార్ ఫస్ట్ 3rd యూనిట్ స్టార్ట్ చేశారు. ఆ 3rd యూనిట్ అయిపోయింది కూడా ఆల్రెడీ. ఇప్పుడు నేను ఆ 3rd యూనిట్‌ని ఫోకస్ చేస్తున్నాను. ఇక్కడ వైపు ఏంటంటే హిదాయతుల్లా సార్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేశారు, స్పేస్ టెక్నాలజీ. సో ఒక 2 గంటలేమో జగదీష్ సార్కి సంబంధించిన బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్, అండ్ అలాగే ఇక్కడ హిదాయతుల్లా సార్ టీచ్ చేసిన స్పేస్ టెక్నాలజీ. భవిష్యత్తులో మళ్ళీ జగదీష్ సార్ కూడా స్పేస్ టెక్నాలజీ కవర్ చేస్తారు. సో మీకు హ్యాండీగా ఉండడానికి, కంఫర్టబుల్గా ఉండడానికి దీన్ని నేను మీకు డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే చూడండి 3 గంటలు వీడియో క్లాసెస్. అంటే నా యాప్‌లో మీకు జస్ట్ మిషన్ నిర్వాణ 2.0 అనే ఫోల్డర్ ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సెస్ తీసుకున్న తర్వాత అందులో జస్ట్ మిషన్ నిర్వాణ 2.0 అని ఉంటుంది. ఆ 2.1 ఉన్న దాంట్లో మీకు క్లియర్‌గా డే 1 అని చెప్పి మీకు ఆ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. మీరు జస్ట్ డే 1కి వెళ్ళిపోయి అందులో ఉన్న ఈ ఎకానమీ క్లాసెస్, అలాగే పాలిటీ క్లాసెస్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, అండ్ అలాగే చూడండి టెస్ట్స్‌ని కూడా ఇంతకుముందు చెప్పినట్టు మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం నేషనల్ ఇన్కమ్ టాపిక్ చూశాను. చూసిన తర్వాత 6th డే రోజు నేషనల్ ఇన్కమ్ పైన 30 మినిట్స్ ఒక టెస్ట్ ఉంటుంది. 30 క్వెషన్స్‌తో నెగెటివ్ మార్క్స్‌ని ఇంక్లూడ్ చేసి, అండ్ అలాగే పాలిటీ మీరు చూస్తున్నారు చూడండి పాలిటీ. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్
లెజిస్లేచర్ 4 అవర్స్ ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇటు లెజిస్లేచర్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్, అలాగే కార్యనిర్వాహక వర్గం అయిపోయిన తర్వాత ఒక టెస్ట్. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు చూడండి బయోడైవర్సిటీ అనే టాపిక్ ఉంది కదా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ లాస్ట్కి ఇక్కడ అయిపోయింది. 30 minutes చూడండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ 1 hour టెస్ట్, 1 hour టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్. సో ఇట్లా ఇవన్నీ అంటే టెస్ట్కి టైం ఇచ్చాను, రివిజన్కి టైం ఇచ్చాను, మెటీరియల్కి కూడా టైం ఇచ్చాను. మెటీరియల్స్కి కూడా క్లియర్గా కోర్సులోనే మెటీరియల్స్ అనే సెక్షన్ ఉంటుంది. అంటే మీకు కోర్సులో టోటల్గా ఆ మెయిన్స్ కోర్స్కి వెళ్ళిపోయిన తర్వాత హిస్టరీ సెక్షన్ ఉంటుంది, ఎకానమీ సెక్షన్ ఉంటుంది, పాలిటీ సెక్షన్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ ఉంటుంది, మెటీరియల్స్ సెక్షన్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ సెక్షన్ ఉంటుంది. వీటితో పాటు 7th ఫోల్డర్ వచ్చేసరికి మిషన్ నిర్వహణ 2.0. మీరు డైరెక్ట్గా ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా మిషన్ నిర్వహణ 2.0కి వెళ్ళిపోయి డే 1 చూసుకొని చదువుకుంటే అయిపోతుంది. సో సేమ్ లేదు సార్, నేను జస్ట్ నాకు తగ్గట్టు ప్లాన్ని కస్టమైజ్డ్గా చదవాలనుకుంటే సో మీకు ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. మీకు ఇప్పుడు తెలుగు మీడియంది చూపిస్తున్నాను చూడండి. సో ఇది తెలుగు మీడియంకి సంబంధించి సేమ్ థింగ్ తెలుగులో కన్వర్ట్ కూడా చేశాను. సో తెలుగు వాళ్ళకు కూడా ఇక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి సో దీన్ని కూడా మీకు తీసుకోవడం జరిగింది. సో మీరు జస్ట్ ఆ డే 1 అనే ఫోల్డర్కి వెళ్ళిపోయి సో ఏముంది ఏం లేదు, సో డే 2 అనే ఫోల్డర్కి వెళ్ళిపోయి, డే 3 అనే ఫోల్డర్కి వెళ్ళిపోయి, డే 4 అనే ఫోల్డర్, సో ఇలా మీరు వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడు 20 రోజుల ప్లాన్ మీకు ఆల్రెడీ రెడీగా ప్రిపేర్ చేస్తున్నాను. రేపటి నుంచి ఇది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎప్పటికప్పుడు మీకు ఆ ఫోల్డర్స్లో వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ 20 days ప్లాన్ చేశాను. సో దీన్ని 75 daysలో కంప్లీట్ చేసేస్తున్నాం. అండ్ అలాగే చూడండి, సో ఎగ్జాక్ట్గా సిలబస్ ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ సిలబస్ ఇంకా కొంచెం ఉంది అని. సో ఏపీ హిస్టరీ కొంచెం ఉంది, ఎకానమీ కొంచెం ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సిలబస్ అయిపోయిందో ఆ సిలబస్ని ప్రకారంగా సిస్టమాటికల్గా స్ట్రాటజికల్గా మీకు ఏ రోజు ఏం చేయాలి, సో రాబోయే 20 రోజులు ఏం చేయాలో మీకు క్లియర్గా ప్లాన్ ఇచ్చాను. ఈ 20 రోజులు అయిపోయేసరికి మళ్ళీ 20 days వచ్చేస్తుంది. సో ఈ టైంలో మీరు ఏవైతే టాపిక్స్ కంప్లీట్ చేశారో ఆ టాపిక్స్కి సంబంధించిన టెస్ట్స్, మెటీరియల్స్, వీడియోస్ ఇవన్నీ కూడా నేనే మీకు అందుబాటులో ఉంచుతున్నాను. సో అందుకోసం యాజ్ ఐ టోల్డ్ యూ ప్రతి విజయానికి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విజయాన్ని సాధించాలంటే ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. వీటిని స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే కంటెంట్, మెటీరియల్స్, టెస్ట్స్, రివిజన్ వీటిని ఎలా చేస్తున్నారు, సో ఎటువంటి కంటెంట్ని మీరు గ్యాదర్ చేస్తున్నారు, ఎటువంటి వీటన్నింటినీ సో చాలా ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ టీమ్తో నేను మీకు ఇక్కడ అందిస్తున్నాను. సో దిస్ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. సో ఇది సపరేట్గా గ్రూప్ 2, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కోర్సెస్ ఉన్నాయి. మీరు రోహిత్స్ అనాలిసిస్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఆ కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్గా మీకు నా నంబరే మీకు కేటాయించడం జరిగింది 9110556858. డైరెక్ట్గా కానీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అవసరం అనుకుంటే నేనే మీకు కాల్ చేస్తాను, ఎందుకంటే ఆ మెసేజ్లో నేను చాట్ చేయలేకపోతే మీరు మెసేజ్ పెడితే నేను చాట్ చేయను, నేను వాయిస్ మెసేజ్ రూపంలో మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో కొంచెం ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నాయి. సో ఎప్పుడు చెప్పినటువంటి విధంగా కాకుండా కొంచెం వీక్గా చెప్పాను, ఎందుకంటే రేపు కూడా క్లాసెస్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ సేవింగ్ మై ఎనర్జీ. I hope you like this video. Thank you guys.